మీ చీర చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. మరి నా చీర చాలా చాలా బాగుంది అంటారా లేదా అని చెప్పాను నేను. లేదండి చాలా బాగుంది. మీ యాంకరింగ్ అసలు చాలా బాగుంది. యాంకరింగ్ ని పక్కన పెట్టండి, చీర చూడండి. అసలు చీర ఎక్సలెంట్ అండి. బాగుందో చూడండి. కళాంజలి వారి చాలా బాగుందండి. అసలు బ్లౌజ్ చూడు ఎంత బాగా డిజైన్ చేశారో. ఎక్సలెంట్ అండి. బ్లౌజ్ అంటే ఎప్పుడు ట్రెడిషనల్ గా లేడీస్ ఇంతవరకు కుట్టించుకునే వాళ్ళం. అక్కడ నుంచి కొంచెం ఈ స్టైల్ కి వచ్చింది. ఇప్పుడు మనకి ఇందులో డిఫరెంట్ నెక్స్ తో రకరకాల ప్యాటర్న్స్ తో కళాంజలిలో మీకు బ్యూటిఫుల్ సారీస్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజెస్ ఉన్నాయి. ఏ మాత్రం తీరుకున్నా మీ వారి జేబు ఫుల్ గా ఉన్న కళాంజలికి వెళ్ళండి. హాయ్, మీ పేరు? పేరు శ్వేత. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఓకే. నేను బీటెక్ చేశాను, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఓకే శ్వేత, ఆశీర్వదించండి. ఆశీర్వదించాను తల్లి, అంతా మంచి జరగాలని, మొగుడు దొరకాలని. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మంచి పాయింట్లు రావాలని. 1 2 3 6 పాయింట్స్. ఓకేనా? ఆవిడ కన్నా కొంచెం తక్కువే గానీ పర్వాలేదు. మీ పేరేమిటి? మై నేమ్ ఇస్ సులోచన. మై హస్బెండ్ నేమ్ ఇస్ బాలకృష్ణ. నేను దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. అయ్యో, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను మిమ్మల్ని కలిసాలని. అవునా? ఓకే అండి, కలిసారు కదా, వేసేసేయండి. హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా, మీరు నన్ను ఏం చేయలేదు కాబట్టి. 1 2 3 4 మీకు 8 పాయింట్లు వచ్చాయి. నీ పేరులో నా పేరుంది, నా పేరులో నీ పేరు. అలాయ్ బలాయ్ కావాలి. అలాయ్ బలాయ్. అలాయ్ బలాయ్ ఏంటి? అలాయ్ బలాయ్ అంటే అందరూ హగ్ అంటున్నారు కానీ వెరైటీగా అలాయ్ బలాయ్. ఇదే భాష? ఉర్దూ? దుబాయ్? నో. సరే, అలాయ్ బలాయ్. ఇటు అయితే అలాయ్, అటు అయితే బలాయ్ అనమాట. బలాయ్ అంటే గుడ్ కదా. మీది ఏ ఊరు? మాది యాక్చువల్ వరంగల్ కదండి, కాకపోతే ఇక్కడే సెల్ అయింది. మీ గురించి ఇంకా మిగిలిన విషయాలు చెప్పండి. ఓకే, నా పేరైతే తెలిసిపోయింది. అలాయ్ బలాయ్. ఓకే. సుమలత. నేను జీడిమెట్ల చింతల నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు నవీన్ కుమార్. నవీన్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి. ఓకే. నవీన్ కుమార్ గారిని గీసిన గీతలో పెట్టారా లేదా మీరు? ఎప్పుడో ఇప్పటి వరకు మీరు ఆయనని గిరిలో పెట్టాలి. పెట్టారా? ఒకవేళ పెట్టలేకపోతే ఆయన ఎక్కడ వెళ్ళి నించుంటే అక్కడ గిరి గీయండి మీరు. నువ్వు చెప్పా కదా, కంపల్సరీగా ఇస్తాను. నేను అదే చేస్తూ ఉంటా. ఫాలో మీ. 1 2 3 4 మీకు 8 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీకు అలాయ్ బలాయ్ ఏమొద్దు కదా. లేట్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మీకు శివరాత్రి శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు, హోలీ శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు 11 శుభాకాంక్షలు. చెప్పండి మీ గురించి. నా పేరు నాగలక్ష్మి. నేను శంకర్పల్లి నుండి వచ్చాను. నేను మహిళా సంఘంలో మెంబర్ని. వెరీ గుడ్. నా పేరు లక్ష్మి కదా. లక్ష్మి భర్త పేరు ఏంటి? లక్ష్మి విష్ణుమూర్తేనా? నారాయణమూర్తి. ఆరు కాదండి, వేసేయండి అక్కడ. ఎంతో కొంత వేసేయండి. 12 పడుతుందంటారా? ధైర్యంగా ఏంటి, మీ మాట నిజమవుతుంది. నారాయణమూర్తి గారిని స్మరించుకోండి మీరు. జై నారాయణమూర్తి గారు. నారాయణ 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 అంటే నారదుడు వచ్చాడు. ఆయన ఎక్కడైనా ఫిట్టింగ్లు పెడతాడు. 1 2 3 ఫిట్టింగ్ పెట్టి 6 పాయింట్లు ఇచ్చేసి వెళ్ళారు. సగం ఆయన కంటే సగం మీకంట. ఐ లవ్ యూ సుమా. చెప్పు నీ గురించి. నా పేరు మేఘన. మా వారి పేరు మురళీధర్. మురళి ఇటు వాయించు, అటు వాయించరు. మురళీధర్. ఓకే. నాకు 2 పాపలు, 2 పాప బాబు. ఓకే. సుశ్రిత, వినయ్. వెరీ గుడ్. పట్టుకో, వేసేయి అక్కడ. మేము ముందేస్తా. నా మొహం మేము ముందేస్తానండి. 1 2 3 6 పాయింట్స్ నీకు. వెరీ గుడ్. మీకు ఒకటి తీసుకొచ్చానండి. ఎటు వెళ్తారు? ఏమిటో మీ అభిమానం. స్వీట్లు గట్రాయినా కొంచెం బంగారము వజ్రాలు ఏమైనా పట్టుకురావచ్చుగా. మేము వచ్చాం కదా. అంతేనంటారా? ఉండండి, అప్పుడే మూసేస్తారా? మొత్తం తీసుకెళ్ళండి మీరు. వాళ్ళు ఇదే నాకు ఇష్టమైన స్వీట్ అనమాట. ఏమైనా ఇచ్చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ మేఘన. కడుపు నిండా స్వీట్లు పెట్టావు. నువ్వు చల్లగా తీయగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. మొదటి రౌండ్ పేరు బూమ్ బూమ్ షకలక. బూమ్ బూమ్ షకలకలో ముందుగా ఒక పాట. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను
చూడు అన్నది మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడుతావా అంది కంది పువ్వల్లే ముట్టుకుంటాను కందీరి గల్లే కొట్టిపోతాను కుచ్చిళ్ళు చారాకుండా హరి బాబో కౌగిళ్ళు నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే ఓడదబ్బా నువ్వు గెలక మాకు మనసబ్బా ఇక నిదురు రాదు నీ అబ్బా మీసాల గుచ్చాకుండా Come on, baby, shake your body, baby. Come on, baby, make me raw. Come on, baby, say the fire, baby. Come on, baby, make it raw. ఈ పాటని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు? రాధాకృష్ణ కాదా? రాంగా? కరెక్ట్ ఆన్సర్. కరెక్టా? థ్యాంక్ యూ. 6 పాయింట్లు. సినిమా పేరు తెలుసా? చందమామ. నెక్స్ట్ ఒక మంచి డైలాగ్ విందాం. మా అమ్మ జేజమ్మ గారు పోయిన తర్వాత ఈ వంశంలో 3 తరాల వరకు ఆడసత్తతే కలగలేదు. వీరు పుట్టిన తర్వాత మా అమ్మగారి పేరే వీరికి పెట్టాం. అందుకని వారికి ఇచ్చిన మర్యాద వీరికి ఇస్తున్నాం. జేజమ్మ గురించి చెబుతున్న ఆ నటుడు ఎవరు? సత్యనారాయణ. ఏ సత్యనారాయణ? కైకాల సత్యనారాయణ. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. సినిమా? అరుంధతి. జేజమ్మ. అన్నిటికీ 6 పాయింట్స్ ఇవ్వండి నాకు. ఆ? అన్నిటికీ అన్ని ఒక్కొక్క క్వశ్చన్ వేశారు కదా, అన్నిటికీ 6 పాయింట్స్ ఇవ్వండి. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క 6 పాయింట్స్ ఇవ్వండి. అట్లనే పాటిందాం ప్లీజ్ సుమా. అట్లనే. మనసా ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొట్టే వయసా ఓ మనసా నీ నీడే నన్నే దించు నీకు తెలుసా నా కలే నిజం చేయవా ఈ క్షణాలలో ఆ నిజం నిరూపించనా నా విదాలతో చెలి చెలి సుఖాలని ఇలాగే సాగని ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొట్టే వయసా ఓ మనసా నువ్వంటే నేనే నన్ను నీకు తెలుసా. ఈ పాట ఏ సినిమాలోది? ఏంటి బజర్ నొక్కి అని ఊతున్నారు మీరు? వీడు కాదు వాడు కాదు. సుమలత నీకు -6. చెప్పండి. అది ఈ ముక్క ముందు చెప్పాల్సింది కదా, అంత పెంకీలు. ఇది వెంకీ సినిమాలోని పాట. ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, ప్లీజ్ ఇది ఆర్డర్ అనుకోండి ఏమైనా అనుకోండి, కానీ ఈ డైలాగ్ కి మాత్రం ఎవరు డాన్స్ చేయొద్దు. వినండి. డాడీ నీ క్యారెట్ తెచ్చాను. నువ్వు తీసుకొచ్చావేంటి? పాండ్యన్ లేడా? మమ్మీ కొలీగ్స్ ఎవరో లంచ్కి వస్తున్నారంట. ఆ ఏర్పాట్లో ఉండి నన్ను పంపించాడు. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? వంకాయ కూర ఎరగ తీసింది. కుమ్మండి. డాడీ కోసం లంచ్ క్యారియర్ తెచ్చిన ఆ కొడుకు ఎవరు? నవదీప్. ఎలా తెలుసు శ్వేత నీకు ఆ కొడుకు గురించి? గౌతమ్ ఎస్ఎస్సి సినిమాలో హీరో అతను. రైట్ యా. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఓకే, బొమ్మ శకలకల ఇంకో పాట. నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా